మా పీఠాధిపతులు నన్ను గుంటూరు మేత్రాసన సాంఘిక సేవా సంస్థకు డైరెక్టర్గా నియమించారు గాలిబాలి మేత్రాన్లు. ఆ సమయంలో 2005 సంవత్సరంలో మరలా సునామీ వచ్చింది. ఆ సునామీ వచ్చినప్పుడు మరి ఇతర దేశాలకు చెందినటువంటి సంస్థలు అనేక మంది ముందుకు వచ్చి సహాయం చేయడం జరిగింది. నేను మా మేత్రాన్లు వారితో కలిసి అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పడవలు మరియు వలలు, తరువాత ఆహార పంపిణీ, తరువాత శాశ్వత గృహ నిర్మాణం ప్రభుత్వంతో కలిసి అప్పటి ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రాజశేఖర రెడ్డి గారు వారు ఆధ్వర్యంలో అనేకమైనటువంటి మా పీఠాధిపతులు గాలిబాలి గారి సహకారంతో అనేక గృహాలు, దాదాపు 2,500 గృహాలు సముద్ర తీర ప్రాంతంలో బాపట్ల, రేపల్లె, తరువాత నిజాంపట్నం ప్రాంతంలో నిర్మించడం జరిగింది. అక్కడ ప్రజలు మేము క్రైస్తవులం కాదు, అయినా కూడా మీరు మానవతా దృక్పథం, కథోలికలంటే ఏ విధంగా సహాయం చేయాలో మీరు దాన్ని ఇతరులకు కూడా సహాయం చేశారు. యేసు ప్రభు చెప్పిన విధంగా ఈ నా అత్యల్పంలో ఏ ఒక్కరికి సహాయం చేస్తే అది నాకు చేసినట్లే అని చెప్పి మీరు ఆ మాటలన్నీ కూడా ప్రభు వాక్యాన్ని నమ్మి మాకు సేవ చేశారని చెప్పి ఎంతో ఘనంగా అప్పటి ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రాజశేఖర రెడ్డి గారిని, మా పీఠాధిపతులు గాలిబాలి గారిని, నన్ను ఎంతగానో సన్మానించడం జరిగింది. ఇప్పటికి కూడా ఆ ప్రజలు గుంటూరు మేత్రాసనం సాంఘిక సేవా సంస్థ, గుంటూరు గురుపీఠం అంటే ఎంతో కృతజ్ఞతా భావంతో ఉన్నారు. ఆ తరువాత నేను చదువుకున్నటువంటి పాఠశాల, నా విద్యా బీజం నాటినటువంటి పాఠశాల, ఉన్నత పాఠశాల అయినటువంటి సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్కు మా పీఠాధిపతులు గాలిబాలి గారు కరస్పాండెంట్గా మరియు హాస్టల్ రెక్టర్గా నియమించడం జరిగింది. నా సంతోషానికి అవధులు లేవు. నేను చదువుకున్నటువంటి పాఠశాల, నాకు విద్యాబుద్ధి నేర్పినటువంటి పాఠశాలకు నేను అధిపతిగా వెళ్తూ ఉన్నానని ఎంతో ఆనందంతో వెళ్ళి అక్కడ సరిగ్గా 10 సంవత్సరాలు నా యొక్క సేవా దృక్పథాన్ని నేను కొనసాగించడం జరిగింది. ఈ విధముగా నాకు మా పీఠాధిపతులు గాలిబాలి గారు ఆధ్యాత్మిక కార్యక్రమంలో మరియు సాంఘిక సేవా సంస్థ కార్యక్రమాలు నిర్వహించడానికి మరియు విద్యారంగంలో 3 రంగాలు నాకు అవకాశం కల్పించారు. కేవలం గురువు అంటే బోధించడమే కాదు, సేవ చేయాలనే దృక్పథం సాంఘిక సేవా సంస్థలో నేర్చుకున్నాను. మరి విద్యను బోధించాలి, విద్యను, జ్ఞానాన్ని, వివేకాన్ని ఆనాడు యేసు ప్రభువు కూడా దేవాలయంలో వేద పండితుల మధ్య కూర్చొని జ్ఞానాన్ని పొందాడు. అటువంటి జ్ఞానం నేను పొందాను, నాకు ఈ పాఠశాల ఇచ్చింది. అదే జ్ఞానాన్ని పేద ప్రజలకు, మరి బడుగు వర్గాలకి అందరికి కూడా అందించాలి అని తక్కువ ఖర్చుతోటి మేమందరం కూడా ఆ పాఠశాల నిర్వహించడం జరిగింది. అదేవిధంగా హాస్టల్లో కూడా మంచి నాణ్యతతో కూడినటువంటి ఆహారాన్ని వాళ్ళకి సప్లై చేయడం జరిగింది. ఇప్పటికి కూడా నా దగ్గర చదువుకున్నటువంటి వారందరూ కూడా ఎంతో గర్వంతో ఫలాని స్కూల్లో ఫలాని ఫాదర్ గారి దగ్గర మేము చదువుకున్నామని చెప్తూ ఉన్నారు. ఇది నా గొప్పతనం కాదు, భగవంతుడు ఆ సేవా తత్పరత గుణాన్ని నాలో నాటినందులకు ఎప్పుడు కూడా ఆ భగవంతుని నేను హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నాను. నేను ఆ పాఠశాలలో పనిచేస్తూ ఉన్నప్పుడు నా క్లాస్మేట్స్, అంటే నాతో పాటు 10వ తరగతి చదువుకున్నటువంటి విద్యార్థులందరూ దాదాపు 80 మంది అక్కడ గ్యాదర్ అయ్యి మేమందరం కూడా పాఠశాల యొక్క అభివృద్ధిని గురించి, ఆ పాఠశాల యొక్క విశిష్టతను గురించి ఎంతో గొప్పగా చెప్పుకొని ఇప్పటికి కూడా ఆ పాఠశాల పట్ల మేము ఎప్పుడు కూడా గౌరవం కలిగి, కృతజ్ఞతాభావం కలిగి ఉంటూ ఉన్నాం. ఆ తరువాత నేను మరలా రావిపాడు విచారణ, పెదకూరపాడు విచారణ, నా 40 సంవత్సరాల అనగా రూబీ జూబిలీ గురుత్వ జీవితాన్ని అక్కడ నేను జరుపుకోవడం జరిగింది. అక్కడ కూడా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేశాను. చర్చిని ఎంతగానో అభివృద్ధి చేశాం. అన్ని గ్రామాల్లో మంచి సౌకర్యాలు, ఆధ్యాత్మిక సౌకర్యాలు ఏర్పాటు చేశాం. పెదకూరపాడులో 14 స్థలాలు నిర్మించడం, ఆర్చి నిర్మించడం, దేవాలయము అంతా కూడా ఒక సుందరవనమైనటువంటి ఆధ్యాత్మిక దేవాలయ ప్రాంగణంగా ఏర్పాటు చేశాం. ఈ మధ్య నేను నా 40 సంవత్సరాల గురుత్వ జీవితాన్ని ముగించుకున్న సమయంలో కొందరు విశ్వాసులు, ముఖ్యంగా నాతో సన్నిహిత సంబంధం కలిగినటువంటి వారు, ఫాదర్ 40 సంవత్సరాల గురుత్వ జీవితంలో మీ కష్ట సుఖాల గురించి మీరు కాస్త వివరిస్తారని అడిగితే నేను వాళ్ళకి సంతోషంగా ఈ విధంగా చెప్పడం జరిగింది. మానవుని యొక్క జీవితంలో ఏ జీవితమైనా సరే, కుటుంబ వ్యవస్థ అయినా, లేకపోతే ఒక మఠ జీవితమైనా సరే, గురుత్వపు అంతస్తు అయినా సరే, ఇంకొక అంతస్తు అయినా సరే, ఏ జీవితంలో అయినా కష్టాలు సుఖాలు అందరికి కూడా తప్పనిసరి.
కుటుంబంలో మనం చూస్తూ ఉంటాం, ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి, భార్యాభర్తల మధ్య సమస్యలు, మరి కొన్నిసార్లు వాళ్ళ మధ్య అవగాహన లోపించడం వల్ల, ప్రేమ లేకపోవటం వల్ల, విశ్వాసంతో జీవించకపోవటం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం కావటం, విడాకుల వరకు దారితీయటం, మరి తల్లి తండ్రి వేరుపడితే బిడ్డల యొక్క పరిస్థితి ఏంటి, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా బిడ్డల నుంచి కూడా సమస్యలు, తల్లిదండ్రులు మాట వినకపోవటం, తల్లిదండ్రులు చెప్పు చేతల్లో నడవకపోవటం, వారిని ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు అందించాలని తల్లిదండ్రులు ఆశిస్తే తగిన విధంగా బిడ్డలు నడుచుకోపోవటం, ఇవన్నీ కూడా మనం కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు చూస్తూ ఉన్నాం. మరి త్రాగుడికి అలవాటు పడ్డటువంటి భర్తను చూసి భార్య కన్నీళ్లు పెట్టుకోవటం, బిడ్డలను చూసి బిడ్డలు సరిగా జీవించకపోతే వారి యొక్క జీవితాన్ని తలంచుకొని కుమిలి కృషించిపోవటం, అనారోగ్యానికి దారి చేయటం, తర్వాత వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని బిడ్డలు పట్టించుకోకపోవటం, ఎక్కడో అనాథ ఆశ్రయాల్లో పెట్టడం, వారి భవిష్యత్తును చూసుకొని ఎక్కడికో ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ వారి యొక్క జీవనాన్ని, వారి యొక్క సంపాదనని, వాళ్ళ యొక్క పిల్లల బాగోగులు చూసుకోవటం, తల్లిదండ్రులను ఎక్కడో అనాథ శరణాల్లో పెట్టడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కుటుంబంలో మన వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లు. అదేవిధముగా గురుత్వపు అంతస్తులో కూడా అనేకమైనటువంటి సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఉంటాయి. చూడటానికి గురువు ఎప్పుడూ సంతోషంగా కనిపించవచ్చు మీ దృష్టికి, కానీ గురువుకు కూడా అనేకమైనటువంటి బాధలు ఉన్నాయి. ఎలా అంటే మేము కూడా మీ మధ్య నుంచి, మీ కుటుంబాల్లోంచి మేము కూడా వచ్చినటువంటి వాళ్ళమే. మా తల్లిదండ్రులు మమ్మల్ని ఈ సేవకు అప్పగించారు కాబట్టి ఈ గురుత్వపు అంతస్తులో మేము నిలకడగా ఉండాలి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, ఏదొచ్చినా కూడా ఆ దేవుని మీద భారం వేసి మా గురుత్వపు సేవను మేమంతా కూడా కొనసాగిస్తూ ఉన్నాం. నా జీవితంలో కూడా నాకే కష్టాలు లేవని నేను చెప్పలేను. కష్టాలు అనుభవించాను, బాధలు అనుభవించాను, రెట్టింపుగా సంతోషాన్ని కూడా అనుభవించాను. నేను సేవ చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఎప్పుడు కూడా ఈ నా ప్రజలు, ఇది నా విచారణ, భగవంతుడు నాకు అప్పగించినటువంటి మంద ఇది, ఈ మందను కాచి కాపాడే బాధ్యత నాది అని ఎప్పుడు కూడా ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని స్మరణ చేస్తూ నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ విచారణలో ఒక ఆధ్యాత్మిక కాపరిగా పనిచేయటం జరిగింది. తర్వాత కొన్ని కష్టాలు వచ్చాయి. కష్టాలు వచ్చినప్పుడు ముఖ్యంగా ఎవరు వచ్చి ఓదార్చరు మమ్మల్ని. మీకంటే కుటుంబం ఉంది, భార్య భర్తను ఓదార్చుతాడు, భర్త భార్యను ఓదార్చుతుంది, పిల్లలను ఓదార్చుతారు. సాయంత్రం వచ్చేసరికి కుటుంబం అంతా ఒక చోట సమావేశమై కలిసి భుజించడం, మీరంతా కూడా ఒక కుటుంబంగా అన్యోన్యంగా జీవించడం జరుగుతుంది. గురువులు అయితే మేము పగలంతా ప్రజల మధ్య ఉంటాం, రాత్రికి వచ్చేసరికి ఒంటరి వాళ్ళం అయిపోతాం. భుజించే సమయంలో కూడా ఒంటరి వాళ్ళమే, రాత్రి ఒంటరిగా నిద్రిస్తూ ఉంటాం. కొన్నిసార్లు కొంతమంది గురువులు నిద్రలోనే మరణించినటువంటి సంఘటనలు ఉన్నాయి. భుజించే సమయంలో కూడా ఒంటరి వాళ్ళమే, రాత్రి ఒంటరిగా నిద్రిస్తూ ఉంటాం. కొన్నిసార్లు కొంతమంది గురువులు నిద్రలోనే మరణించినటువంటి సంఘటనలు ఉన్నాయి. తెల్లారేసరికి తలుపు కొడితే ఎటువంటి స్వరం కానీ, ఏ విధమైనటువంటి శబ్దం కానీ ఉండదు. కారణం రాత్రి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని చెప్పి ఎవరు లేరు ఆ సమయంలో ఆ ఫాదర్ గారిని హాస్పిటల్కి తీసుకెళ్తాం. కానీ కొన్ని సంఘటనలు మనం విని ఉన్నాం. అదేవిధంగా కొంతమంది గురువులు మానసిక ఒత్తిళ్ళకి, ప్రజల యొక్క విమర్శలకు కానీ, తోటి గురువుల యొక్క క్రిటిసిజం వల్ల కానీ, ఇంకా ఇతరుల యొక్క ప్రోత్సాహము, వారి యొక్క సహకారము, వారి యొక్క తోడ్పాటు లేకపోవటం వల్ల కొన్నిసార్లు గురువులు ఈ విమర్శలు బరాయించలేక వారు ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటనలు కూడా మనం కొన్ని సంవత్సరాల్లో విని ఉన్నాం. గతంలో ఎప్పుడు లేదు. ఒక గురువు ఆత్మహత్య చేసుకున్నాడంటే అది ఆ సంఘటనలు ఎప్పుడూ కనిపించలేదు. కానీ ఇటీవల మరి సమాజంలో వస్తూ ఉన్నటువంటి ఈ కష్టాలు, బాధలు, ఈ విమర్శలు, ఇవన్నీ కూడా బరాయించలేక గురువులు సైతము
ఆత్మహత్యకు పాల్పడుతూ ఉన్నారు. దీన్ని మనం జీర్ణించుకోలేకపోతున్నాం. మేము కూడా ఈ సమాజం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి కొన్ని సమస్యలు, బాధలు, కష్టాలు వచ్చినప్పుడు అవన్నీ కూడా మేము ఓర్పుతో, సహనముతో యేసు ప్రభు ఏ విధంగా మనందరి కోసం సిలువను మోసి ప్రాణత్యాగం చేసి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించండి అని మనందరినీ కూడా క్షమించారు. అదేవిధంగా గురువులు యేసు ప్రభు చెప్పినటువంటి ఆ మాటల్ని జ్ఞాపకం చేసుకొని ధైర్యముగా ముందుకు సాగిపోయి ఈ సేవా తత్పరత కూడా అని మరి ఆనాడు యేసు ప్రభు స్థాపించినటువంటి కడర భోజనం సమయంలో దివ్య సప్రసాద విందు, ఆ విందును కొనసాగించే అర్హత మాకు దయచేశారు. యేసు ప్రభువుని సాక్షాత్తు ఆ యేసు ప్రభువుని దివ్య పూజా బలిలో మరి నడి పూజలో ప్రజల మధ్యకు తీసుకురావటం, ఆ యేసు ప్రభువుని తిరిగి దివ్య సప్రసాదంగా స్వీకరించే భాగ్యాన్ని మనందరం కూడా పొందుతూ ఉన్నామంటే గురువుకి ఇచ్చినటువంటి అంతస్తు అది. ఆ గురుత్వం అనేది ఎప్పటికి కూడా చెరగని ముద్ర. యేసు ప్రభు ఏర్పాటు చేసినటువంటి శాశ్వతమైనటువంటి గురుత్వపు అంతస్తు. ఆ అంతస్తులో భాగస్వాములందరికీ ఎంతో ఆనందిస్తూ ఉన్నాం. ప్రతి గురువు కూడా ఎప్పుడు కూడా ఆ యొక్క దృక్పథంతో యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆ మాటల్ని కొనసాగిస్తూ ఆయన కడరా భోజన సమయంలో నెరవేర్చినటువంటి ఆ దివ్య విందుని మనందరం కూడా స్వీకరిస్తున్నాం. దేవుని యొక్క దీవెనలను, ధన్యతను పొందుతూ ఉన్నాం. ఇది నా గురుత్వంలో ఈ 40 సంవత్సరాల గురుత్వ జీవితంలో అనుభవించినటువంటి నా యొక్క అనుభవం ఇది. ప్రస్తుతం నన్ను మా గుంటూరు మేత్రాళ్ళైన మహాఘనత వహించిన చిన్నాబత్తిని భాగ్య బిషప్ గారు గుంటూరులో ఉన్నటువంటి స్తంభాల గరువు బాలయేసు పుణ్యక్షేత్రంలో శ్రైన్ రెక్టర్గా, విచారణ గురువుగా నియమించడం జరిగింది. ఇప్పుడే ఒక నెల క్రితమే నేను ఇక్కడ బాధ్యతలు స్వీకరించాను. భవిష్యత్తులో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, కుటుంబ సందర్శన, ఈ విచారణ అభివృద్ధి మొదల కార్యక్రమాలు ఎన్నో నేను చేయవలసి ఉన్నది. ఎంతో సంతోషముతోటి ఈ బాధ్యతలు స్వీకరించి నేను తప్పకుండా నాకు అప్పగించినటువంటి బాధ్యతలు నిర్వహిస్తానని చెప్పి దృఢంగా నమ్ముతూ ఉన్నాను. ఈ రోజున మరి నేను ఈ విచారణలో పనిచేస్తూ బాలయేసు పుణ్యక్షేత్రంలో ఆయన చెప్పినటువంటి మాటల్ని మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీరు నన్ను ఎంతగా ఆరాధిస్తే నేను మిమ్మల్ని అంతగా దీవిస్తానని చెప్పి ప్రభువు చెప్పడం జరిగింది. మరి మనందరం కూడా ఆయన ఆరాధిస్తున్నాం, ఆయన దీవెనలు పొందుతూ ఉన్నాం. ఈ సేవా తత్పరత, ఈ దివ్య సంస్కారాలు నిర్వహించడానికి గురువులు అవసరం. ప్రస్తుతం మన మేత్రాసనంలో గురువులు ఉన్నారు. 70 సంవత్సరాలు పైబడేటువంటి గురువులు ఎంతోమంది ఉన్నారు. రాబోయే రోజుల్లో గురువుల కొరత తప్పకుండా లభిస్తుంది, ఆ కొరత ఏర్పాటు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, యేసుప్రభు చెప్పిన విధంగా పంట విస్తారం, పనివాండ్రు కోతగాండ్రు తక్కువ. కాబట్టి మీరు మీ బిడ్డలను కేవలము విదేశాల్లో చదివించుకోవాలి. విదేశాల్లో చదివి ఉన్నత అంతస్తుల్లో డాక్టర్లుగాను, ఇంజనీర్లుగాను, ఇంకా ఇతర రంగాల్లో స్థిరపడి వాళ్ళు ఉన్నతమైనటువంటి శిఖరాల్లో అధిరోహించాలని చెప్పి కోరుకోవటం తప్పేం కాదు. కానీ మనందరం కూడా మానవులంగా ఆలోచించాల్సింది, ఆ భగవంతుడు లేకుండా మనం ఏమీ చేయలేం. ఆయన యెషయా ప్రవక్త చెప్పిన విధంగా మనల్ని తన అరచేతుల్లో రూపొందించుకున్నాడు. కాబట్టి ప్రభువు యొక్క సహాయము, ఆయన యొక్క దీవెన లేకుండా మనం ఏమీ చేయలేం. కాబట్టి నేను మిమ్మల్ని తల్లిదండ్రులుగా, ఈ సమాజంలో ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఏంటంటే, మీ పిల్లల్ని గురుత్వపు అంతస్తులోనికి దైవ సేవ చేయటానికి, ప్రభు యొక్క ద్రాక్ష తోటలో పనిచేయటానికి ప్రోత్సహించండి. 2-3 పిల్లలుంటే కనీసం ఒక్కరినైనా గురుత్వపు అంతస్తులోకి కానీ లేక మఠ జీవితాన్ని జీవించి సేవా తత్పరత జీవితాన్ని వారు కూడా జీవించడానికి ప్రోత్సహించండి. కుటుంబం అభివృద్ధి చెందాల్సిందే, మంచి భవిష్యత్తును పొందాల్సిందే, ఆ బిడ్డలు మిమ్మల్ని చూసుకోవాల్సిందే. ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సహకారం మనకు లేకపోతే, మన విశ్వాసం లేకపోతే మనం ఏమీ కూడా సాధించలేము. కాబట్టి నా యొక్క విన్నపం, నా యొక్క సందేశం ఏంటంటే, మీరందరూ కూడా బాగా చదివించండి, మీ బిడ్డల్ని మంచి ప్రయోజకులుగా చేయండి. దానికి తోడుగా మీ బిడ్డలను కనీసం కొంతమందినైనా గురుత్వపు అంతస్తుకు ప్రోత్సహించండి. రాబోయే రోజుల్లో ఈ దైవ కార్యక్రమాలు చేయటానికి, దివ్య పూజాబలు నిర్వహించడానికి, ఈ దేవద్రవ్యమానాలు కొనసాగించడానికి గురువులు అవసరం. కావున తప్పకుండా మీరు అనేక మంది గురువుల కోసం, మఠవాసుల కోసం ప్రార్థన చేయండి, త్యాగం చేయండి, ప్రోత్సహించండి.
తప్పకుండా తల్లి శ్రీసభ ఈ ప్రేషిత కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని చెప్పి, పరలోకంలో ఉన్నటువంటి ఆ దేవదేవుడు స్తుతింపబడతాడని చెప్పి నేను మిమ్మల్ని హృదయపూర్వకముగా కోరుకుంటూ ఉన్నాను. చివరగా ఈ రోజున నన్ను మలిచిన దేవ అనే ఈ కార్యక్రమంలో మీ అందరితోటి నా గురుత్వ సేవా తత్పరతను, నా జీవితంలో నేను అనుభవించినటువంటి కష్ట సుఖాలని, నా పరిచర్ని పాలు పంచుకునే అవకాశాన్ని నాకు దయచేసినటువంటి దివ్యవాణి యాజమాన్యానికి, CEO ఫాదర్ లుద్రాజు గారికి, తదితరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భగవంతుడు దివ్యవాణి యాజమాన్యాన్ని, అందులో పనిచేసే ప్రతి ఒక్కరిని, మరి CEO గారైనటువంటి ఫాదర్ లుద్రాజు గారిని, వారి సహాయకుల్ని, మన మేత్రాసన కోఆర్డినేటర్స్ని, మరి మిమ్మల్ని అందరినీ కూడా భగవంతుడు దండిగా మెండుగా దీవించాలని చెప్పి, ఆ దేవుని యొక్క ఆశీస్సులు మీపైన, మీ కుటుంబాలపైన హేరాళముగా కుమ్మరింపబడాలని చెప్పి ప్రార్థిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.